లవర్స్ మనం వచ్చేసి 1వ తరగతి బ్లాసమ్స్ ఏపీ గవర్నమెంట్ ఇంగ్లీష్ చూస్తూ ఉన్నాము. మై ఫన్ అనేటువంటిది ఇక్కడ ఒక తోట ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి పార్క్ ఉంది. పార్క్లో వచ్చేసి జారుడు బల్ల, తర్వాత వచ్చేసి కుర్చీలో కూర్చొని ఉన్నారు, కొంతమంది వచ్చి ఉయ్యాలు ఊగుతున్నారు, కొంతమంది వచ్చేసి బాతుల్ని చూస్తూ ఉన్నారు, కొన్ని పక్షులు ఎగురుతూ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. సో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫౌంటైన్ ఉంది, తర్వాత చెట్లకి నీళ్లు పోస్తూ ఉన్నారనమాట తోటమాలి. సో ఈ విధమైనటువంటి దాంట్లో వచ్చేసి మనము ఏం చేయాలనేటువంటిది ప్రశ్నలు జవాబులు మనం చూద్దాము. ఆస్క్ చిల్డ్రన్ టు లుక్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఓరలీ. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మనము చూద్దాము. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకి ఆన్సర్లు చూద్దాం. చూడండి, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? నువ్వు ఏం చూస్తున్నావు ఈ యొక్క పిక్చర్లో వచ్చేసి? ఏ బ్యూటిఫుల్ పార్క్ ఇన్ విచ్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఆర్ టాకింగ్, రెస్ట్ అండ్ సమ్ పీపుల్ ఆర్ గార్డెనింగ్. ఒక బ్యూటిఫుల్ అయినటువంటి ఒక అందమైనటువంటి ఒక పార్క్ చూస్తూ ఉన్నాము. విచ్ చిల్డ్రన్, కొంతమంది వచ్చేసి ఆడుకుంటున్నారు ప్లేయింగ్, అండ్ కొంతమంది వచ్చేసి టాకింగ్ మాట్లాడుకుంటూ ఉన్నారు, కొంతమంది రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు, అండ్ సమ్ పీపుల్ ఆర్ గార్డెన్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు, కొంతమంది జారుడు బల్లని ఆడుకుంటూ ఉన్నారనమాట. సో వేర్ ఆర్ ద చిల్డ్రన్ ఎక్కడ ఉన్నారు? చిల్డ్రన్ ఆర్ ఇన్ ద పార్క్లో ఉన్నారు. పిల్లలు పార్క్లో ఉన్నారు. వాట్ ఆర్ దే డూయింగ్? ఏం చేస్తున్నారు? దే ఆర్ ప్లేయింగ్, ఆడుకుంటున్నారు. డూ యూ ప్లే ఇన్ ద పార్క్? నువ్వు ఆడుకుంటావా పార్క్లో వచ్చేసి? ఎస్ ఐ ప్లే ఇన్ ద పార్క్. అవును, నేను కూడా ఆడుకుంటాను పార్క్లో. వెన్ డూ యూ గో టు ద పార్క్? ఎప్పుడు నువ్వు పార్క్కి వెళ్తావు? మనకు సండే రోజు లేదా సెలవు వచ్చినప్పుడు. ఆన్ సండే ఈవినింగ్ ఐ గో టు ద పార్క్. నేను సండే ఈవినింగ్ వచ్చేసి పార్క్కి వెళ్తాను. విచ్ గేమ్స్ డూ యూ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్? నువ్వు వచ్చేసి ఏ గేమ్ని నువ్వు ఆడుకుంటావు పిల్లలతో, మీ ఫ్రెండ్స్తో ఆడుకుంటావు? ఐ ప్లే క్రికెట్, బాస్కెట్బాల్ అండ్ ఫుట్బాల్ విత్ మై ఫ్రెండ్స్. నేను వచ్చేసి క్రికెట్ ఆడుకుంటాను, బాస్కెట్బాల్ మరియు ఫుట్బాల్ ఆడుకుంటాను మా ఫ్రెండ్స్తో. విచ్ గేమ్ డూ యూ లైక్ మోస్ట్? నీకు ఏ ఆట అంటే ఎక్కువ ఇష్టము? క్రికెట్. సో ఐ లైక్ క్రికెట్. నాకు వచ్చేసి క్రికెట్ అంటే చాలా ఇష్టము. హ్యావ్ యూ ఎవర్ సీన్ సమ్ వన్ ఫ్లయింగ్ ఎ కైట్? నువ్వు ఎక్కడైనా ఈ యొక్క ఎగురుతూ ఉన్నటువంటి గాలిపటాన్ని చూసావా? ఎస్ ఐ సా పీపుల్ ఫ్లయింగ్ కైట్స్. చాలామంది పీపుల్స్ వచ్చేసి జనాలు వచ్చేసి ఈ యొక్క గాలిపటాన్ని ఎగరవేస్తూ ఉంటారు. డూ యూ లైక్ టు స్వింగ్? నువ్వు ఉయ్యలు ఊగడం అంటే ఇష్టమా? ఎస్ ఐ లైక్ టు స్వింగ్. అవును, నాకు ఉయ్యలు ఊగడం అంటే ఇష్టము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అప్ ఇన్ ద ఎయిర్. ఇక్కడ చూడండి, పైన ఎయిర్లో వచ్చేసి సీ ద కైట్స్ ఫ్లై. గాలిపటము ఎగురుతూ ఉంది గాలిలో. రెడ్ అండ్ వైట్, ఏమేమి గాలిపటాలు? రెడ్ మరియు వైట్ ఎగురుతూ ఉన్నాయి. హై ఇన్ ద స్కై, బాగా ఆకాశం అంత ఎత్తులో ఎగురుతూ ఉన్నాయి. బాల్ ఇన్ మై హ్యాండ్, నా చేతిలో బాల్ ఉంది. రోల్ ఆన్ ద ల్యాండ్, నేను వచ్చేసి దాన్ని ఆడుకుంటూ ఉన్నాము. బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాచ్ ఇట్ ఆల్, ఆ యొక్క బంతిని ఎగరవేస్తూ ఆడుకుంటూ ఉన్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. ద సన్ అండ్ క్లౌడ్స్ వాచ్ ద ఫన్, ఈ యొక్క సూర్యుడు మరియు వచ్చేసి ఆ యొక్క మేఘాలు వచ్చేసి వీళ్ళు ఆడుకుంటున్నటువంటి ఆటలన్నింటినీ గమనిస్తూ ఉన్నాయన్నమాట. అందంగా గమనిస్తూ ఉన్నాయన్నమాట, చూస్తూ ఉన్నాయి. ఆస్క్ ద చిల్డ్రన్ టు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హౌ మెనీ కైట్స్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఐ సీ 3 kites అండ్ సమ్ చిల్డ్రన్ ఇన్ ద పిక్చర్. కొంతమంది పిల్లలు, తర్వాత వచ్చేసి కైట్స్ గాలిపటాలు మనం చూసాము. తర్వాత వచ్చేసి హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్? ఎంతమంది పిల్లలు ఉన్నారు? దెర్ ఆర్ 7 చిల్డ్రన్ ఇన్ ద పిక్చర్. ఈ పిక్చర్లో వచ్చేసి మొత్తము 7 మంది పిల్లలు ఉన్నారు. చూడండి, 7 మంది పిల్లలు ఉన్నారనమాట. వాట్ ఆర్ ద బాయ్స్ డూయింగ్? బాయ్స్ ఏం చేస్తున్నారు? బాలురు ఏం చేస్తున్నారు? ద బాయ్స్ ఆర్ ఫ్లయింగ్ అండ్ ప్లేయింగ్ ద బాల్. వాళ్ళు వచ్చేసి కొంతమంది గాలిపటాలు ఎగరేస్తున్నారు, కొంతమంది బాల్ ఆట ఆడుకుంటూ ఉన్నారు. ఈజ్ ఇట్ సన్నీ డే? ఎస్ ఇట్ ఈజ్ సన్నీ డే. ఆ యొక్క బాగా సూర్యుడు వచ్చినటువంటి రోజా అని అడిగితే అవును, సూర్యుడు ఉన్నటువంటి రోజు. నెక్స్ట్, వాట్ డూ యూ నీడ్ టు ప్లే ద గేమ్స్? ఏం కావాలి? ఫ్లై కైట్స్ వచ్చేసి ఏం కావాలి మనకు? వచ్చేసి ఇక్కడ కైట్ స్పూల్ అనేటువంటిది కావాలన్నమాట. తర్వాత వచ్చేసి ప్లే క్రికెట్కి ఏమేమి కావాలి? బాల్ అండ్ బ్యాట్ కావాలి. స్కిప్పింగ్కి ఏం కావాలి? స్కిప్పింగ్ రోప్ కావాలి. ప్లే లూడోకి వచ్చేసి డైస్ అనేటువంటి కావాలి. బ్యాడ్మింటన్కి వచ్చేసి రాకెట్ అండ్ షటిల్ కాక్ అనేటువంటిది కావాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి టిక్ పెట్టి మిగతా వాటికి రాంగ్ అనేటువంటిది పెట్టండి.
తర్వాత ద బాల్ ఈజ్ ఎక్కడుంది, బాల్ వచ్చేసి లోపల అట్ట పెట్టే లోపల ఉంది కాబట్టి ద బాల్ ఈజ్ ఇన్ ద బాక్స్. బాల్ ఈజ్ ఇన్ ద బాక్స్, లోపల ఉంది. ఇక్కడ వచ్చేసి పైన ఉన్నటువంటి బాల్ని ఏమంటాము, ద బాల్ ఈజ్ ఆన్ ద బాక్స్. పైన ఉన్నటువంటి దాన్ని ఆన్ ద బాక్స్ అని అంటాం. ఇంకోటి ద బ్యాట్ ఈజ్ ఇన్ ద కబోర్డ్. కబోర్డ్ లోపల ఉన్నది, బ్యాట్ వచ్చేసి లోపల ఉన్నది కబోర్డ్ లోపల. ద బ్యాట్ ఈజ్ ఆన్ ద కబోర్డ్. కబోర్డ్ పైన వచ్చేసి బ్యాట్ అనేటువంటిది ఉన్నది. తర్వాత రీడ్ ద వర్డ్స్ లౌడ్. నెయిల్, NAIL నెయిల్. నెస్ట్, NEST నెస్ట్. నీడిల్, NEEDLE నీడిల్. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ద లెటర్స్ కలర్స్ దెమ్. ఇక్కడ ఇచ్చినటువంటి స్మాల్ లెటర్ N అండ్ క్యాపిటల్ లెటర్ N వచ్చేసి నెస్ట్, NEST నెస్ట్ అనమాట. సో దానికి వచ్చేసి రంగులు అనేటువంటి వేయండి. సో ఫైండ్ క్యాపిటల్ N అండ్ స్మాల్ లెటర్ N ఇన్ ద పిక్చర్, కలర్ దెమ్. అక్కడ లోపల ఉన్నటువంటి క్యాపిటల్ N వచ్చేసి అండ్ స్మాల్ లెటర్ Nకి వచ్చేసి మీరు రంగులు అనేటువంటిది వేయండి. సో ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి, నెస్ట్ ఇచ్చున్నారు. తర్వాత వచ్చేసి ఈ విధంగా మీరు వచ్చేసి రంగులు అనేటువంటి వేయండి. తర్వాత ఇక్కడ మనకి ఏమి ఇచ్చున్నారు, నోస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. NOSE నోస్. ఆ యొక్క ముక్కుకు వచ్చేసి క్యాపిటల్ N అండ్ స్మాల్ లెటర్ Nకి వచ్చేసి మీరు రంగులు అనేటువంటిది వేయండి. అండ్ ట్రేస్ అండ్ కాపీ ద ఫాలోయింగ్ లెటర్స్, క్యాపిటల్ N అండ్ స్మాల్ లెటర్ N అనేటువంటిది ఇక్కడ కాపీ రైటింగ్లో రాయండి. తర్వాత నోట్బుక్లో కూడా వచ్చేసి ట్రేస్ ద క్యాపిటల్ లెటర్ N అండ్ స్మాల్ లెటర్ N ఈ విధంగా మీరు రాయండి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీ 5లో వచ్చేసి రీడ్ ద వర్డ్స్ అలౌడ్. మ్యాట్, MAT మ్యాట్. మగ్, MUG మగ్. మ్యాంగో, MANGO మ్యాంగో. సో లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ద లెటర్స్ వర్డ్స్ కలర్ అనేటువంటి వేయండి. మ్యాంగో, MANGO మ్యాంగో. అండ్ క్యాపిటల్ M అండ్ స్మాల్ లెటర్ Mకి రంగులు అనేటువంటి వేయండి. తర్వాత ఫైండ్ క్యాపిటల్ లెటర్ M అండ్ స్మాల్ లెటర్ M ఇన్ ద పిక్చర్, కలర్ దెమ్. ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాట్లో వచ్చేసి క్యాపిటల్ M అండ్ స్మాల్ లెటర్ M అనేటువంటిది కనిపెట్టి రాయండి. మ్యాట్కి వచ్చేసి MAT మ్యాట్. తర్వాత వీటికి రంగులు అనేటువంటిది క్యాపిటల్ M అండ్ స్మాల్ లెటర్ M అని రాసేసి మ్యాట్, MAT మ్యాట్. నెక్స్ట్ ప్రాక్టీస్ టైంలో వచ్చేసి అండ్ క్యాపిటల్ లెటర్ M అండ్ స్మాల్ లెటర్ M అనేటువంటిది మనము ఇక్కడ ఈ విధంగా కాపీ రైటింగ్ రాయండి. తర్వాత దీంట్లో కూడా వచ్చేసి కాపీ అండ్ ట్రేసింగ్ ద ఫాలోయింగ్ లెటర్స్ అనేటువంటిది కాపీ చేయండి. తర్వాత రీడ్ ద రిథమ్. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ మనము తెలుసుకుందాము. DID డిడ్, HID హిడ్, KID కిడ్, LID లిడ్. మధ్యలో ఉన్నటువంటి BID బిడ్. నెక్స్ట్ BIN బిన్, FIN ఫిన్, WIN విన్, TIN టిన్. మధ్యలో RIN రిన్. తర్వాత DIP డిప్, LIP లిప్, SIP సిప్, TIP టిప్. మధ్యలో వచ్చేసి HIP హిప్, BIT బిట్, FIT ఫిట్, HIT హిట్, SIT సిట్. మధ్యలో ఉన్నటువంటి KIT కిట్. ఓకే, షో ద ఫాలోయింగ్ పిక్చర్స్ అండ్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు ఫ్రేమ్ ద స్టోరీ. ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రేమ్లో ఇచ్చినటువంటి స్టోరీ మనము చూద్దాము. ఇక్కడ ఫస్ట్ దాంట్లో వచ్చేసి వన్స్ దేర్ లివ్డ్ ఏ ఫాక్స్. ఒక దగ్గర వచ్చేసి అడవిలో వచ్చేసి ఒక అడవిలోనే కదా మామూలుగా ఈ యొక్క నక్కలు ఉంటాయి, నక్క ఉందన్నమాట. వన్ డే హీ కాట్ ఏ కాక్, హీ కెప్ట్ ఇట్ ఇన్ ఏ బ్యాగ్, హీ వాంటెడ్ టు టేక్ ఇట్ హోమ్ అండ్ గివ్ ఇట్ టు హిజ్ వైఫ్. ఒక కోడిని వచ్చేసి బుట్టలో పెట్టుకొని ఉంటే దాన్ని తీసుకెళ్ళి తన యొక్క భార్యకి ఇవ్వాలని చెప్పేసి ఒక సంచిలో వేసుకొని పోతూ ఉండేసరికి ఆన్ ద వే ద ఫాక్స్ షోడ్ ద కాక్ టు ఏ మంకీ. అదేం చేసిందంటే ఒక చెట్టు పైన ఉన్నటువంటి మంకీకి వచ్చేసి కోతికి చూపించింది అనమాట. ఏమని చూపించింది, హీ టోల్డ్ ద మంకీ, ఈ విధంగా చెప్తూ ఉంది, ఐ విల్ గివ్ ఇట్ టు మై వైఫ్, షీ విల్ కుక్ ఇట్ ఫార్ మీ. ఇది వచ్చేసి నేను మా భార్యకి ఇవ్వాలని అనుకుంటున్నాను ఈ యొక్క కోడిని, నేను వచ్చేసి వంట చేయమని చెప్పాను నా యొక్క భార్యతో అని చెప్పేసి ఎవరితో చెప్పింది, కోతితో చెప్పింది. ద ఫాక్స్ వెంట్ టు డ్రింక్ సమ్ వాటర్, నేను వచ్చేసి నీళ్ళు తాగేసి వస్తాను అని చెప్పేసి కోతితో చెప్పిందనమాట. చెప్పిన వెంటనే ఇన్ ద మీన్ టైమ్ ద మంకీ టుక్ పిటీ ఆన్ ద కాక్. ఆ యొక్క కోడిని వచ్చేసి లోపల నుంచి చూసిందనమాట. హీ టుక్ ఇట్ అవుట్ ఫ్రమ్ ద బ్యాగ్, ఆ యొక్క బ్యాగ్లో నుంచి బయటికి తీసేసింది.
తీసిన వెంటనే అండ్ లెట్ ఇట్ గో, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి చెప్పిందనమాట ఈ యొక్క కోతి. ఎవరిని? కోడిని బయటికి పంపించేసింది. హీ కెప్ట్ ఏ బిగ్ స్టోన్ ఇన్ ద బ్యాగ్, తన యొక్క బ్యాగ్లో వచ్చేసి ఒక పెద్ద రాయిని పెట్టిందనమాట. హీ గేవ్ ద బ్యాగ్ టు ద ఫాక్స్ ఆన్ హిస్ రిటర్న్, తిరిగి వచ్చేసరికి తనకి ఈ యొక్క బ్యాగ్ని ఇచ్చిందనమాట. బాగా బరువుగా ఉందనమాట. దాంట్లో పెట్టింది ఏంటి? రాయి అనమాట. సరే, వంట చేస్తున్నప్పుడు అంటే ఇంట్లో వంట చేయమని చెప్పేసి భార్యతో చెప్పింది కదా. ద ఫాక్స్ టుక్ ద బ్యాగ్ టు హిస్ వైఫ్, తన యొక్క భార్యకి ఈ యొక్క బ్యాగ్ని తీసుకెళ్ళి ఇచ్చిందనమాట. ఇచ్చిన వెంటనే ద వైఫ్ కెప్ట్ పాట్ ఆన్ ఫైర్, ఆ యొక్క కుండని ఆ యొక్క పొయ్యిలో పెట్టింది. పెట్టిన వెంటనే అండ్ వాజ్ బాయిలింగ్ వాటర్, బాగా ఉడుకుతూ ఉంది నీళ్ళు వచ్చేసి. సరేనేసి ఉడుకుతున్నటువంటి దాంట్లో వచ్చేసి కోడిని వేద్దామని చెప్పేసి అనుకున్నది. ద ఫాక్స్ థాట్ దట్ కాక్ వాజ్ స్టిల్ దేర్ ఇన్ ద బ్యాగ్, ఆ యొక్క కోడి దాని లోపల ఉందేమో అనుకుని ఓపెన్ చేసింది అనమాట. హీ ఓపెన్ ద మంత్ ఆఫ్ ద బ్యాగ్ అండ్ డ్రాప్డ్, అది తెలియకుండానే వచ్చేసి ఆ యొక్క కుండ పైన వేసిందనమాట. తెలీదు. ఇట్ ఇన్ ద పాట్ ద స్మాల్ ఫెల్ ఇన్ ద బాయిలింగ్ వాటర్, ద హాట్ వాటర్ స్ప్లిట్ ఆన్ ద ఫాక్సెస్, మొత్తం వచ్చేసి ఆ యొక్క వేడి నీళ్ళు మొత్తము ఆ యొక్క కుండ పగిలిపోయి ఆ యొక్క నీళ్లు మొత్తము పైన తెల్లినాయన్నమాట. పైన వచ్చి పడ్డాయి. పడి ఆ యొక్క వేట్ల మీద పడ్డాయి, నక్కల మీద ఆ యొక్క వేడి నీళ్ళు పడ్డాయన్నమాట. సో ఇది ఈ యొక్క కథ యొక్క ముఖ్య ఉద్దేశం. కాపాడము అనేటువంటిది ఈ యొక్క పాఠం యొక్క ఈ యొక్క కథ ద్వారా తెలుసుకున్నాం అనమాట.